గజ్వేల్ నియోజకవర్గం అక్కారం గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ నాయకులు వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంవత్సరంలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అంతేకాకుండా వాటిని సంరక్షించాలన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రేపు మానవ మనుగడకు మేలు జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, దూపం సంపత్, మాజీ ఉప సర్పంచ్ తలారి స్వామి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలో అక్కారం గ్రామంలో మన గ్రీన్ ఇండియా హరితసేన 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మన సంతోషరావు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలనే గొప్ప సంస్కృతి తీసుకొచ్చినటువంటి సంతోషరావు గారి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంగల తిరుపతి రెడ్డి గారు, అలాగే మన లోకల్ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ గారికి, సంపత్ గారికి, మన మాజీ ఉప సర్పంచ్ స్వామి గారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. సరిపోతుంది. నియోజకవర్గంలోని అక్కారం గ్రామంలో ఏదైతే హరితసేన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు, అదేవిధంగా రాజురావు గారికి, మరి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఒక 3 మొక్కలు నాటడం ఒక ఆలోచనతోటి మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరిపిస్తున్నటువంటి హరితసేన అయినటువంటి మన సంతోష్రావు గారికి, మరి సంతోష్రావు గారు ఏదైతే చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.